ట్రంప్ దాదాపుగా తాజాగా వాళ్ళ సర్వేలో 40 ఏది ఈయనకి ట్రంప్కి బైడెన్కి మధ్యన 6% ఓట్ల గ్యాప్ ఉంది. అత్యధికులు ట్రంప్నే మళ్ళీ అధ్యక్షుడిగా ఎన్నుకునేటటువంటి పరిస్థితి ఉంది. దాంతో తను ఒక్కొక్క ప్లాన్ని చెప్పుకొస్తున్నాడు. నాటో ప్లాన్, నాటో దేశాలకి హైయెస్ట్ స్పెండింగ్ అమెరికా చేస్తుంది. ₹90 అమెరికా ఇస్తుంటే ₹10 వాళ్ళు ఖర్చు పెట్టుకుంటున్నారు. అలా కాకుండా నేను అధికారంలోకి వస్తే నాటో దేశాల చేత ఎక్కువ ఖర్చు పెట్టిస్తాను. రక్షణ ఖర్చు ఇప్పుడు నాటో వాళ్ళు ₹10 ఇస్తే ₹90 ఖర్చు పెట్టి అమెరికా వాళ్ళందరికీ తోడు నిలవాల్సి వస్తుంది. అట్లా కాకుండా వాళ్ళ చేతనే మ్యాక్సిమం ఖర్చు పెట్టిస్తాను అని చెప్తున్నారు. అంటే ఆయుధ వ్యాపారులకి ఈ విధంగా బిస్కెట్ వేశారు. అదే సమయంలో అమెరికా మీద ఆర్థిక ఒత్తిడి తగ్గించుతానన్నటువంటి పరోక్షంగా చెప్తుంది. ఇప్పుడు ట్రంప్ని అధ్యక్ష ఎన్నికల్లో గెలవనివ్వకుండా చేయడానికి ఇక న్యాయస్థానాలు మాత్రమే అడ్డుపెట్టుకునేటటువంటి పరిస్థితి బైడెన్ది. రేపో మాపు ఏ న్యాయస్థానమో ట్రంప్ మీద అట్లాంటి తీర్పు ఇచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదు. అదేం జరుగుతుంది అన్నటువంటిది ఇక చూడాల్సి ఉంది.